హైదరాబాద్ లో అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడానికి కొత్త ఆపరేషన్ కవచ్ ను చేపట్టారు సిటీ పోలీసులు. వీకెండ్ లో పెద్ద ఎత్తున నాకాబందీ నిర్వహించగా అంచనాలకు మించిన ఫలితాలు వచ్చాయి. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, గంజాయి, హవాలా లాంటి కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఇక నుంచి ఆపరేషన్ కవచ్ కొనసాగుతుందన్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ లో శాంతి భద్రతలను పటిష్టం చేయడానికి 150 సమస్యాత్మక ప్రాంతాల్లో 5,000 మంది పోలీసులతో విస్తృత తనిఖీలు చేపట్టారు. పోలీసులు మొత్తం 15,000 వాహనాలు తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 1,600 వెహికల్స్ సీజ్ చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్వయంగా గుల్జార్ హౌస్ వద్ద వాహనాల తనిఖీల్లో పర్యవేక్షించారు. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, పొల్యూషన్, ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లను పరిశీలించి పలువురికి సూచనలు చేశారు. వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తే కేసులు పెడతామన్నారు పోలీసులు. ఆపరేషన్ కవచ్ లో లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్, ఆర్మ్డ్ రిజర్వ్, బ్లూ కోట్స్, సిటీ పెట్రోల్ స్క్వాడ్స్ తో పాటు మల్టిపుల్ పోలీస్ విభాగాలు తనిఖీలు చేశాయి. ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లు, సిటీ సరిహద్దులు, నేరాలకు ఆస్కారం ఉన్న ప్రాంతాల్లో చెక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. రౌడీ షీటర్లు, నేరగాళ్ల నుంచి ఎలాంటి భయం ఉన్నా, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులు. ఇక మెయిన్ జంక్షన్లలో హోటళ్లు, లాడ్జ్లు, బస్ స్టాప్లు, రైల్వే స్టేషన్లలో విస్తృతమైన తనిఖీలు చేశారు పోలీసులు. అనుమానితులను ప్రశ్నించి వారి పత్రాలను పరిశీలించారు. నేర చరిత్ర కలిగిన వ్యక్తులు, తప్పుడు పత్రాలు ఉన్న వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజల ఫీడ్బ్యాక్, పోలీస్ స్టేషన్లపై అబ్జర్వేషన్ తో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు హైదరాబాద్ సిపి సజ్జనార్. హైదరాబాద్ లో ఆపరేషన్ కవచ్ కొనసాగుతూనే ఉంటుందన్నారు పోలీసు ఉన్నతాధికారులు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీసులు.